బ్రేకింగ్ న్యూస్ ముందు నుంచి అనుకున్నట్టుగానే ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేసింది. ఇప్పుడు పశ్చిమాసియా దేశాలు మొత్తం బగ్గుమంటున్నాయి. మొత్తానికి ఇరాన్ పై అయితే ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఈ దాడి అయితే చేసినట్లు ఆ దేశ అధ్యక్షుడే చెప్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఇరాన్లో ఉన్న మిలిటరీ స్థావరాలపై అలాగే అణు స్థావరాలపై ఈ దాడి అయితే జరిగినట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మన స్క్రీన్ పైన కూడా చూడవచ్చు. ఒక్కసారిగా గురువారం అర్ధరాత్రి అంటే శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఇజ్రాయెల్ అయితే విరుచుకుపడింది. తన అణుక్షిపణులతోటి అలాగే అణు ఆయుధాలకు సంబంధించిన స్థావరాలపై అయితే విరుచుకుపడింది. ముఖ్యంగా ఇరాన్ అయితే ఒక్కసారిగా మంటలతో వ్యాపించింది. ముఖ్యంగా గురువారం తెల్లవారుజామున మంటలు దట్టమైన పొగతో ఇరాన్ రాజధాని అయిన టెహ్రాన్ అయితే మొత్తంగా పొగతో నిండిపోయింది. అలాగే ఇజ్రాయెల్లోని కెరిష్మా అలాగే లోరెస్తాన్ అనే ప్రదేశాల్లో కూడా ఇజ్రాయెల్ అయితే విరుచుకుపడింది. ముఖ్యంగా ఇరాన్లోని రాజధాని అయిన టెహ్రాన్ అలాగే కెర్మాన్ షా లోరెస్తాన్ ఈ మూడు స్థావరాలపై అయితే ఇజ్రాయెల్ దాడి చేసింది, క్షిపణుల దాడి చేసింది. దీంతో ఇరాన్ ఒక్కసారిగా అలర్ట్ అయింది. వెంటనే గగనతలాన్ని మూసివేసింది. మొత్తానికి అంతర్జాతీయ విమాన స్థానాలకు మొత్తానికి సంబంధించిన ఆ గగనతలాన్ని అయితే మూసివేసింది. ఇక్కడ మొత్తానికి రాజధాని అయిన టెహ్రాన్లో అత్యవసర పరిస్థితిని కూడా ఇరాన్ ప్రకటించింది. అయితే ఈ దాడికి ప్రతీకార దాడిగా ఇరాన్ కూడా సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇజ్రాయెల్కి సంబంధించిన రక్షణ మంత్రి ఒకరైతే స్పందించారు. ఇది ఖచ్చితంగా తమకైతే అంటే ఇది తప్పని పరిస్థితిలో చేసిన దాడిగా ఆయన అభివర్ణిస్తున్నారు. అలాగే ఎవరైతే ఇజ్రాయెల్ దేశ అధ్యక్షుడు ఉన్నారో బెంజమిన్ నేతన్యాహు కూడా స్పందించారు. ఇది ఖచ్చితంగా ఇరాన్కు మేము ముందే హెచ్చరించాము, కానీ ఇరాన్ అయితే వినలేదు అని చెప్పేసి అందుకని చెప్పేసి ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట ఈ సైనిక చర్యను అయితే చేపట్టామని, అయితే మిలిటరీ స్థావరాలపై తాము ఎలాంటి దాడులు చేయలేదని కేవలం అణ్వాయుధాలు ఉన్న స్థావరాలపై అంటే ఏదైతే మనకు ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో న్యూక్లియర్ వెపన్స్ ఉన్న స్థావరాలపై మాత్రమే దాడి చేశామని, ఆ దాడిలో భాగంగా శాస్త్రవేత్తలు కూడా మరణించినట్లు ఆయన అయితే ప్రకటించారు. మొత్తానికి ఆయన అనుకున్నట్లుగానే ఇరాన్పై కవ్వింపు చర్యలు కాదు ఏకంగా దాడి చేసి చూపించారు. దీనిపై అయితే ఇరాన్ కూడా ప్రతీకార చర్యలకైతే పాల్గొంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తుంది. అయితే ఈ దాడిలో ముఖ్యంగా ఎవరైతే ఇరాన్ సుప్రీం లీడర్ ఉన్నారో సుప్రీం లీడర్ అయితే మరణించారు. ముఖ్యంగా ఇరాన్ ఏదైతే ఇజ్రాయెల్ దాడికి సంబంధించిన ఆ విజువల్స్ అయితే మనం స్క్రీన్ పైన చాలా క్లియర్గా చూడవచ్చు. మనం ఒక్కసారి ఆ గురువారం అర్ధరాత్రి అంటే శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఆ క్షిపణుల ప్రయోగాలను వాటిని అయితే ఓల్గా స్క్రీన్ పై చూడవచ్చు. زدن پشتم زدن پشت رویزانم و احتمالا کشته داده اینجا مردم داشتن ولی همین الان اسرائیل حمله کرد به صورت زنده موشک زدن و احتمالا کشته داده اینجا రైట్, మనం చూస్తా ఉన్నాము బాక్స్ 1 అలాగే బాక్స్ 2 లో చూస్తా ఉన్నాము. దానిలో ఇజ్రాయెల్ క్షిపణులు అయితే ఎంత వేగంగా వచ్చి ఆ టెహ్రాన్ రాజధానిని ధ్వంసం చేస్తున్నాయో చూస్తా ఉన్నాము. ఈ దాడిలో అక్కడ బిల్డింగ్లు చిన్న భిన్నమైపోతున్నాయి, నేల కూలిపోతున్నాయి. అక్కడ ప్రజల ఆర్తనాదాలు కూడా మనం వోల్గా న్యూస్ స్క్రీన్ పై చూడవచ్చు. ముఖ్యంగా ఈ దాడిలో ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బఘేరీ అక్కడికక్కడే మరణించినట్లయితే తెలుస్తుంది. మహమ్మద్ బఘేరీ ఆయన మిలిటరీ చీఫ్గా ఉన్నారు. మిలిటరీ చీఫ్తో సహా కొంతమంది శాస్త్రవేత్తలు కూడా మరణించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇరాన్ సుప్రీం లీడర్ యాతుల్లా అలీ ఖస్తీ ఆయనే స్పందించారు. ఇది ఖచ్చితంగా ఇరాన్ పై ఒక పాశవిక దాడిగా ఆయన అభివర్ణించారు. ఇది ఖచ్చితంగా ఇజ్రాయెల్ దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే అమెరికా దగ్గర లేదు అని, ఎందుకంటే అమెరికా ఈ దాడిలో ఎలాంటి జోక్యం
చేసుకోలేదని చెప్పేసి అక్కడ విదేశాంగ మంత్రి మార్కో రూబియో అయితే వెల్లడించారు. ఇది కేవలం రెండు దేశాల మధ్య జరుగుతున్న వ్యక్తిగత సైనిక చర్యలేగా ఆయన అభివర్ణించారు. అయితే మనం గతంలో చూసుకున్నట్టయితే అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుందని ఇరాన్ పైన యుద్ధం చేయడానికి అమెరికా పురిగొల్పిందని చెప్పేసి అయితే కొన్ని కథనాలు అయితే వెలువడుతున్నాయి. అవి ఇంటర్నేషనల్ కథనాలు కూడా వెలువడుతున్నాయి. ఎలాగైనా ట్రంప్ ఇజ్రాయెల్తో మాట్లాడి, అంటే ఇజ్రాయెల్ దేశ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహుతో ట్రంప్తో దాదాపు 45 నిమిషాలు మాట్లాడిన ఒక మాటలైతే దానికి సంబంధించిన కథనాలు అయితే వెలువడ్డాయి. ఎలాగైనా ఇరాన్ అణువాయుధాలను అయితే ప్రయోగిస్తుంది, న్యూక్లియర్ వెపన్స్ను సిద్ధం చేసుకుంటుంది. ఈ న్యూక్లియర్ వెపన్స్ను ఇరాన్ సిద్ధం చేసుకుంటే అది ఖచ్చితంగా ఇజ్రాయెల్కి అయితే పెను ముప్పుగా మారనుంది. ఈ అంశంపై అయితే అటు ట్రంప్ కూడా వారించారు. ఖచ్చితంగా ఎవరైతే మనకు ఇరాన్ అధ్యక్షుడు ఉన్నారో మౌసాద్ పెజియష్కెన్తో కూడా మాట్లాడాడు. కానీ ఇరాన్ అయితే అందుకు ఒప్పుకోలేదు. ఇరాన్ కూడా చెబుతూ వచ్చింది, మాది ఒక సార్వభౌమాధికార దేశమే, మేము కూడా న్యూక్లియర్ వెపన్స్ను కలిగి ఉండడానికి అన్ని అర్హతలు ఉన్నాయి, మేము ఏ దేశానికి సంబంధించి కూడా మేము భయపడము అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయితే దీనికి సంబంధించే ఇప్పుడు ట్రంప్ అయితే వాళ్ళిద్దరితో ఒక సమన్వయం పరచడానికి అయితే ప్రయత్నించారు. కానీ అది విఫలమైనట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ న్యూక్లియర్ స్థావరాలను అయితే మేము ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి ఇరాన్ అయితే హెచ్చరిస్తూ వస్తుంది. దీంతోనే ఇజ్రాయెల్ అయితే న్యూక్లియర్ వెపన్స్ను మీరు రెడీ చేయడానికి వీల్లేదు, మీరు తయారు చేయడానికి వీల్లేదు, అది ఖచ్చితంగా ఇజ్రాయెల్కు పెను ముప్పుగా మారుతుందో అని భావించిన ఇజ్రాయెల్ దేశ అధ్యక్షుడు అలాగే రక్షణ శాఖ మంత్రి అయితే ఈ దాడికైతే పాల్పడినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అంటే మొత్తానికి ఇదేదైతే దాడి జరిగిన తర్వాత గగనతలాన్ని అయితే మూసివేశారు. ఈ గగనతలం మూసివేయడం ద్వారా ఇంటర్నేషనల్కి సంబంధించిన వైమానిక అలాగే విమానాలకు సంబంధించిన ఏదైతే మనకు అది మొత్తము క్లోజ్ అయినట్టయితే తెలుస్తుంది. ఇక యుద్ధము అంటే దాదాపు ఇది యుద్ధంగా పరిగణించబడవచ్చు. కాకపోతే ఇజ్రాయెల్ అయితే దాడి చేసింది. దీని తర్వాత ఇరాన్ కూడా ఖచ్చితంగా ప్రతీకార దాడికైతే చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మనం స్క్రీన్ పైన చూడొచ్చు. రైట్, ఈ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ దేశ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు అయితే చాలా క్లియర్గా చెప్తున్నాడు, ఇరాన్ చెప్పిన మాట వినలేదు, అందుకని చెప్పేసి ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట తాను ఈ సైనిక చర్య చేస్తున్నట్లయితే ఆయన ప్రకటించారు. అయితే ఆయనకు సంబంధించిన విజువల్స్ అలాగే ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు వోల్గా స్క్రీన్ పైన చూడొచ్చు. Moments ago, Israel launched Operation Rising Lion, a targeted military operation to roll back the Iranian threat to Israel's very survival. This operation will continue for as many days as it takes to remove this threat. For decades, the tyrants of Tehran have brazenly, openly called for Israel's destruction. They've backed up their genocidal rhetoric with a program to develop nuclear weapons. In recent years, Iran has produced enough highly enriched uranium for 9 atom bombs. 9. In recent months, Iran has taken steps that it has never taken before, steps to weaponize this enriched uranium. And if not stopped, Iran could produce a nuclear weapon in a very short time. It could be a year, it could be within a few months, less than a year. This is a clear and present danger to Israel's very survival. 80 years ago, the Jewish people were the victims of a Holocaust perpetrated by the Nazi regime. Today, the Jewish state refuses to be a victim of a nuclear Holocaust perpetrated by the Iranian regime. Now, as Prime Minister, I've made it clear time and again, Israel will never allow those who call for our annihilation to develop the means to achieve that goal. Tonight, Israel backs those words with action. We struck at the heart of Iran's nuclear enrichment program. We struck at the heart of Iran's nuclear weaponization program. We targeted Iran's main enrichment facility in Natanz. We targeted Iran's leading nuclear scientists working on the Iranian bomb. We also struck at the heart of Iran's ballistic missile. రైట్, మనం చూసాము ఇజ్రాయెల్ దేశ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు అయితే చాలా క్లియర్గా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ముందు నుంచే
ఇరాన్ అయితే హెచ్చరించి వస్తున్నాము, ఖచ్చితంగా న్యూక్లియర్ వెపన్స్ని మీరు రెడీ చేసుకోవద్దు అని చెప్పేసి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాము. అయినప్పటికీ ఇరాన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో తమ మాటలను లెక్క చేయలేదని, బేఖాతరు చేసిందని, అందుకని చెప్పేసి తమ సత్తా ఏంటో చూపించామని చెప్పేసి అయితే తను చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. అయితే ఇది ఖచ్చితంగా సైనిక చర్య అని, ఇది యుద్ధం కాదు అని ఆయన హెచ్చరిస్తున్నారు. ఖచ్చితంగా దీనికి ప్రతీకార దాడిగా ఇరాన్ ఏదైనా దాడులు చేస్తే మాత్రం దీనికి పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ అయితే ఏదైతే మనకి ఇరాన్లోని నతంజ్ అణుశుద్ధి కర్మాగారం ఉన్నది, అక్కడ నతంజ్ అణుశుద్ధి కర్మాగారంపై అలాగే IRGC హెడ్ క్వార్టర్స్పై అయితే ఈ దాడులు చేసినట్లు దానికి సంబంధించిన ఇరాన్ అణుశాస్త్రాలకు సంబంధించిన జనరల్ హుస్సేన్ అయితే తెలుపుతా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ జమీర్ మాట్లాడుతూ ఇది ఖచ్చితంగా ఇది ఆత్మరక్షణ కోసం చేసిన దాడిగానే ఆయన అభివర్ణిస్తున్నారు. ఏదైతే జమీర్ మాట్లాడుతూ ఇది ఖచ్చితంగా ఒక దేశంపై అంటే యుద్ధం కాదు, ఇది ఇరాన్పై యుద్ధం కాదు, ఇది ఇజ్రాయెల్ యొక్క ఆత్మరక్షణ కోసం, ఇజ్రాయెల్ దేశాన్ని తాము కాపాడడం కోసం మాత్రమే ఈ సైనిక చర్యను చేపట్టినట్లు సైనికాధికారి జమీర్ అయితే మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దీనిపై అమెరికా అయితే మాకు ఏం సంబంధం లేదు, ఇది రెండు దేశాల మధ్య జరుగుతున్న ఒక యుద్ధంగానే చూడాలి తప్ప ఇందులో అమెరికా ఎలాంటి జోక్యం చేసుకోలేదని చెప్పేసి US విదేశాంగ మంత్రి మార్కో రూబియో అయితే వెల్లడిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అమెరికా దేశ అధ్యక్షుడు అయితే పశ్చిమాసియా దేశంలో ఉన్న అమెరికా ఎంబసీల నుంచి కూడా అక్కడ ఉన్న అమెరికా ఎంబసీల అధికారులను కూడా వెనక్కి రావాలని చెప్పేసి ఆయనకైతే కీలకమైన ఆదేశాలు అయితే ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడైతే పశ్చిమాసియా దేశాలు అయితే బగ్గుమంటున్నాయి, ఆ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కూడా నెలకొంటుంది. ఇప్పటికే ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అలాగే ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కూడా సైనిక చర్య మొదలైంది, ఇది కూడా యుద్ధానికి దారితీసే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద పశ్చిమాసియా దేశాల్లో ఉన్న అమెరికా ఎంబసీల అధికారులను అయితే వెనక్కి రావాలని చెప్పేసి అమెరికా విదేశాంగ మంత్రి కూడా ఆయన ప్రస్తావించడం అయితే ఇప్పుడు కీలకంగా మారింది. మొత్తం మీద ఈ పరిణామాలను చూసుకుంటే అసలు యుద్ధం జరగబోతుందా, ఇది మూడో ప్రపంచ యుద్ధానికే దారితీస్తుందా అన్న కోణంలో కూడా ఈ ప్రపంచ విదేశాంగ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. మరి చూడాలి దీనిపై ఇరాన్ ప్రతీకార చర్యకు పాల్పడుతుందా లేదా అని. احتمالاً کشته داده اینجا مردم داشتن